అనేక ఇన్స్టిట్యూషన్స్ లో అనేక యూనివర్సిటీల్లో జరిగినటువంటి పోరాటాలు అనేకం ఉన్నాయి. ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి జేఎన్యూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆజాదీ పోరాటం కావచ్చు, 2019లో జరిగినటువంటి యాంటీ అజిటేషన్ కావచ్చు, 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆందోళన కావచ్చు, అనేక ఆందోళనలు దేశంలో జరిగినటువంటి ఒక వాస్తవాన్ని మనం చూస్తాం. 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పరిపాలన కాలం జేఎన్యూలో ఉన్నటువంటి ఒక విద్యార్థి నజీబ్ అనేటువంటి విద్యార్థి, ఆయన ఎంఎస్సి బయోటెక్నాలజీ చేస్తున్నాడు. ఆ నజీబ్ అనేటువంటి విద్యార్థి జేఎన్యూలో ఉన్నటువంటి ఏబీవీపీ వాళ్ళతోటి ఘర్షణ జరిగిన తర్వాత 2016 అక్టోబర్ నెలలో ఆయన మాయమైపోయాడు. సాధారణంగా మన రాష్ట్ర రాజకీయ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు మిస్సింగ్ కేసులు కొన్ని ఉన్నాయి అనుకుంటారు. ఒక పౌరుడు లేకపోతే ఒక రాజకీయ కార్యకర్త, ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ రాజకీయ కార్యకర్త మాయమైపోతాడు, మాయం చేస్తారు, రాజ్యం మాయం చేస్తారు, అతాపత ఉండదు. అట్లా 2016లో జేఎన్యూకి సంబంధించినటువంటి ఒక ఎంఎస్సి బయోటెక్నాలజీ కోర్సు చేస్తున్నటువంటి నజీబ్ అనేటువంటి ఒక విద్యార్థి మాయమైపోయాడు. మాయం చేయమన్నాడు. ఇప్పటికీ తెలియదు. 2016 అంటే ఇప్పుడు 2025 అంటే దాదాపు 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ నజీబ్ అనేటువంటి విద్యార్థి తాత్కాలిక బెయిల్ ఇవ్వడం జరిగింది. ఒక వారం రోజులు ఇన్నేళ్ళు ఆయన నిర్బంధింపబడ్డాడు, జైల్లో ఉన్నాడు. కేసు ఇంకా ఛార్జ్ షీట్ ఎంత ఫైల్ అయినాయో కూడా మనకు తెలియదు. ఆయనకు మొన్న సుప్రీంకోర్టు వారం రోజుల వరకు కండిషనల్ బెయిల్ అనేటువంటిది ఇవ్వడం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు మీకు అందరికీ తెలుసు. అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి స్వయాన ఆనాడు ఉన్నటువంటి మినిస్టరే, బీజేపీ మినిస్టరే పోయి ఈ సెంట్రల్ యూనివర్సిటీలో యాంటీ నేషనల్స్ ఉన్నారు, ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు అనేటువంటి పద్ధతిలో మాట్లాడాడు. రోహిత్ వేముల చనిపోయిన తర్వాత, ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఏ ఆత్మహత్యలు అయితే మనకి ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అంటున్నామో ఆ సందర్భంగా బీజేపీకి సంబంధించిన ఒక మినిస్టరే ఆ యూనివర్సిటీకి పోయి ఈ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్రవాదులు ఉన్నారు, యాంటీ నేషనల్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ పదం ఈరోజు పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో 2 పీడిఎస్యుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ప్రదర్శన తీయడం జరిగింది. అనంతరం అంబేద్కర్ భవనంలో విలీన సభను కూడా జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఈ విలీన సభ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలతో
అదేవిధంగా ఏదైతే నూతన విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి విద్యారంగ సమస్యల మీద అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు కూడా సాధించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేక విద్యార్థులకు రావాల్సిన ఏదైతే స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో, ఫీజుమెంట్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు విడుదల చేయని పరిస్థితి ఆ రోజు గత ప్రభుత్వం చేసింది. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఫీజుమెంట్లు ఇస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇంతవరకు విద్యార్థులకి అమౌంట్ వేయకుండా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ కోసం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాసిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరోపక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను మేము కాపాడుతామని చెప్పి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్, శ్రీ చైతన్య లాంటి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాళ్ళకి కొమ్ము కాసి ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి క్షేమ కొట్టినట్టుగా లేదు. ఈ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఏదైతే ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మేము పీడిఎస్ విద్యార్థి సంఘం తరఫున మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న 3 మంత్రులని ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయండి, పెరిగిన ధరలకు అనుకూలంగా విద్యార్థులకి హాస్టల్ విద్యార్థులకి మెనూ పెంచాలని చెప్పి మెనూ పెంచారని చెప్పారు తప్ప ఇంతవరకు అది అమలుకి రాని పరిస్థితి కనబడతా ఉంది. హాస్టల్ చదువుకున్న విద్యార్థులకి కంట్రోల్ బియ్యాన్ని పాలిష్ చేసి ఈరోజు విద్యార్థులకి భోజనం పెడతా ఉంటే వాటిని తిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ సమస్యలు పరిష్కరించకుండా కార్పొరేట్ ఏదైతే రియల్ ఎస్టేట్ ఉన్నాయో వాటికి కొమ్ము కాసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు రేవంత్ రెడ్డితో సహా కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించండి, మాకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజుమెంట్ విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించని ఏడల పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది.